మామూలు మనిషిగా ఉన్న నా మానసిక స్థితికి స్వామి వివేకానంద 100 సంవత్సరాల క్రితం చనిపోయినా, నిన్న చనిపోయినా రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈరోజు మనకి ఎదురుగా కనిపించరు అనే బాధ నాకు గుండెల్లో బాగా భారంగా అనిపించింది. ఒక్కసారి కనిపించవచ్చు కదా, చూడాలనుంది ఒక్కసారి అని ఎన్నో పగలో రాత్రులు అలా ఫోటో చూస్తూ అడుగుతూ ఉండేదాన్ని. లోపల నుంచి సమాధానం ఒకటైతే వచ్చింది. నీ మాటలు వినబడుతున్నాయి, నాకు నీకు సహాయం చేస్తున్నాను, నీతో ఉన్నాను తోడుగా అనే విషయం తెలుసు కదా. నేను కనిపిస్తేనే ఉన్నట్ట నీ కళ్ళకి కనిపించాలా? తోడు నీడగా ఉండేవాళ్ళు కళ్ళెదురుగుండా ఉంటే తెలుస్తుందా, లోపల మనం ఫీల్ అయితే తెలుస్తుందా అనే తన మాట వినిన తర్వాత నేను ఎప్పుడు మొహం చూసినా ఆ మాట అనడం మానేశాను. నాకు కనిపిస్తూ ఉంటే బాగుండు, కనిపిస్తే బాగుండు అని. కానీ బాధగా అనిపించింది. లోపలైతే నాకు చాలా బాగా తెలుసు, స్వామి వచ్చింది వెళ్ళింది నేను గుర్తించగలను. మన కనురెప్పల చప్పుడు వినిపించే అంత చాలా డీప్గా ఉంటే ఖచ్చితంగా రావడం వెళ్ళడం తెలుస్తుంది.